హాయ్ నమస్తే. ఈరోజు దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ సైజు దోసకాయ తీసుకోవాలి. అది చెక్కు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడిలో విత్తనాలు కూడా వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. నేను 15 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి, అలాగే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఈ సైజ్ చింతపండు సరిపోతుందండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంతమంది విత్తనాలు ఇష్టపడరండి, అలాంటి వాళ్ళు ఒక టమాటా వేసుకుని మగ్గించుకోవచ్చు ఇదే ప్లేస్లో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. ఇదే ప్లేస్లో టమాటా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ పీసెస్లో వేసి కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకుంటే కలవదండి, ఇలా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో తాలింపు పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి, సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. తాలింపు రెడీ అండి. ఈ పచ్చడిలో ఈ తాలింపు వేసుకుని కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.